నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నేను శివకుమార్ రుక్కం. ప్రజెంట్ స్టాక్ మార్కెట్ల సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది? కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకునేవారు ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇన్వెస్టర్లకు ఎక్స్పర్ట్స్ ఇస్తున్నటువంటి సూచనలు ఏంటి? ఇలాంటి అంశాలన్నింటికీ కూడా మనకి సమాధానం చెప్పేందుకు నాతో పాటు స్టూడియోలో ఫినాన్షియల్ ఎక్స్పర్ట్ గురుప్రసాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడి చాలా విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్. హాయ్, ఎలా ఉంది? నమస్తే సార్. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ వీక్ గురించి చూసుకుందాం. అసలు ఈ వీక్ స్టాక్ మార్కెట్ పనితీరు ఎట్లా ఉంది? అండ్ స్పెసిఫిక్గా ఏమైనా స్టాక్స్ కొంత చేంజ్ ఏమైనా అయినా సిచ్యువేషన్ ఏమైనా కనిపించిందా? ఖచ్చితంగా సార్. మార్కెట్ వచ్చి ఒక 20% కరెక్షన్ అయింది. ఓకే. కరెక్షన్ అయిన తర్వాత 20వ తారీఖు నుంచి నవంబర్ 20 నుంచి మార్కెట్ కొద్దిగా పుల్ బ్యాక్ స్టార్ట్ అయింది. ఓకే. ఈ పుల్ బ్యాక్ వచ్చి ఈ వీక్ కాదు, నెక్స్ట్ డిసెంబర్ 20వ తారీఖు దాకా ఇలాగే ఉండబోతుంది. ఓ నైస్ సార్. అంటే ఎవ్రీ డిప్ బై. ఓకే. ఎవ్రీ డిప్ బై. డిసెంబర్ 20 దాకా ఏం అంటే భయపడాల్సిన పని లేదు. అందరూ షేర్స్ వచ్చి కొనుక్కోవచ్చు. ఓకే. సో మనం చూసుకుంటే లాస్ట్ 3 monthsగా ఏదో ఒక ఇష్యూ మార్కెట్స్ని ప్రభావితం చేస్తూ ఉండడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. గతంలో యుద్ధానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వరల్డ్ వైడ్గా. ఈ మంత్ చూసుకుంటే డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ ఇష్యూస్ కావచ్చు కొంత ప్రభావం చేసినటువంటి పరిస్థితి. కానీ మనకి డిసెంబర్లో ఎక్కువగా అటువంటి ఇష్యూస్ ఏం కనిపించట్లేదు కదా. అది ఏమైనా కొంత సానుకూల అంశం అనుకోవచ్చు? లేదు, అది అలా అనుకోలేము. ఓకే. మార్కెట్ వచ్చి ఏమైందంటే ఒక 20% కరెక్ట్ అయింది. ఓకే. యాక్చువల్గా వచ్చి ఇదే స్టూడియోలోనే భరత్ గారితో నేను మే మంత్ క్లియర్గా చెప్పాను, మార్కెట్ కరెక్షన్ ఉంది, చాలా గట్టిగా చెప్పాము మన జీ తెలుగు ప్రేక్షకులకి. అదేలాగానే కరెక్షన్ వచ్చింది. ఓకే. కరెక్షన్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు అట్ ప్రజెంట్ వచ్చి ఈ బుల్ వచ్చి అట్ ప్రజెంట్ కొద్దిగా మార్కెట్ టర్నింగ్ వచ్చి డిసెంబర్ 20 దాకా వెళ్తుంది. ఓకే. వెళ్ళిన తర్వాతే మనం ఏదైనా మీరు అన్నారు ఇష్యూస్ చెప్పారు, ట్రంప్ తర్వాత ఇప్పుడు రీసెంట్గా అదానీ ఇష్యూ. అవును, అదానీది కూడా ఒక ఇష్యూ వచ్చింది. కాబట్టి మార్కెట్కి ఎప్పుడు ఒక గుడ్డు బ్యాడ్ ఏది వచ్చినా కూడా మంచి మంచి స్టాక్స్ని మనం కొనిపెట్టుకోవాలి. ఫాల్లో వచ్చి మనం చేయాల్సిన పని ఏంటంటే మంచి స్టాక్స్ని అంటే ఎలా చెప్పాలంటే ఇది ఒక ఆపర్చునిటీ. వాళ్ళు ఎవరో కష్టపడుతున్నారు, మనం ఎంజాయ్ చేస్తాం అన్నట్టు. అవును, అది. సో ఓవరాల్గా నవంబర్ ఎట్లా అనిపించింది? మొత్తం నవంబర్ చూసుకుంటే మార్కెట్స్ లాస్ట్ మంత్కి ఈ మంత్కి ఉన్నటువంటి ఈ మంత్కి చేంజెస్ ఏమైందంటే స్టార్టింగ్లో వచ్చి మామూలుగా సెల్లింగ్లోనే ఉండింది. ఇప్పుడు లాస్ట్ ఒక 10 days ఈ 18th నుంచి మార్కెట్ వచ్చి పుల్ బ్యాక్ స్టార్ట్ అయింది. ఇది కంటిన్యూషన్ వచ్చి నెక్స్ట్ ఇంకొక 20 days దాకా ఇలాగే ఉంటుంది. ఓకే. ఇక మనం ఇన్వెస్ట్ చేసే వాళ్ళ గురించి మాట్లాడుకుంటే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళ గురించి మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం సార్. కాకపోతే కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి కొంత ఇంట్రెస్ట్ ఉంటుంది. కాకపోతే స్టాక్ మార్కెట్ అనేసరికి అదొక భూతం, ఒక భయం అనేది ఎక్కువగా మనసులో పెట్టుకునేటటువంటి వాళ్ళు ఉంటారు. ఎందుకు వచ్చింది మనకి అని భయపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చేటటువంటి సూచన ఏంటి? లేదు సార్, కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి నేను ఒకటే చెప్తాను సార్. చూడండి, కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఇప్పుడు లాస్ట్ గత 3 సంవత్సరాల నుంచి మార్కెట్ వచ్చి టోటల్గా వచ్చి బుల్ ట్రెండ్ ఉన్నింది. ఓకే. ఈ ఇయర్ వచ్చి ఆల్రెడీ మనం చెప్పాము ఒడిదుడుకులు ఉంటుంది, బుల్ మార్కెట్ ఉండదు. ఈ కరెక్షన్లో చాలామందికి కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళకి కొద్దిగా కష్టంగా ఉంటుంది. బట్ అదే ఈ కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ కష్టంలో కూడా హోల్డ్ చేసి మార్కెట్ ఇలా కూడా ఉంటుందా అని మనం ఆ ఎక్స్పీరియన్స్ని చేస్తే నెక్స్ట్ కమింగ్ మార్కెట్స్లో వాళ్ళు మంచి ప్రాఫిట్స్ చేయగలరు. ఇప్పుడు ఉండే ఈ ఒడిదుడుకులు తట్టుకోకుండా ఉన్నారంటే డెఫినెట్గా ఈ మార్కెట్కి ఎగ్జిట్ అవ్వాల్సిందే. ఓకే. అది. సో 2025 ఆల్మోస్ట్ మనకి ఇయర్ అయిపోవచ్చింది. ఇంకొక 1 month మహా అయితే మిగిలి ఉంది. 2025 మీద ఎన్నో ఆశలు అందరికీ ఉన్నటువంటి పరిస్థితి. స్టాక్ మార్కెట్ ఏ రకంగా ఉండే అవకాశం ఉందనేది మీ అంచనా? బాగుంటుంది. సో ఒక పాజిటివ్ వైబ్ బాగుంటుంది. అంటే ఎలా చెప్పాలంటే కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. ఓకే. బట్ అవన్నీ కూడా మనం పట్టించుకోవాల్సిన పని లేదు. దాన్ని వచ్చి అది వచ్చి మనం మంచిగానే అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు ఒక స్టాక్ ట్రేడ్ అవుతుంది. ఆ స్టాకు నెక్స్ట్ ఇయర్ ఒక 70 రూపాయలకి వచ్చింది అనుకోండి, తగ్గింది, అది మనకి ఆపర్చునిటీగా తీసుకోవాలి.
ఓకే. 70 రూపాయలు కొనుక్కొని మళ్ళీ 150, 200కి మనం దాన్ని అమ్ముకోవచ్చు. కాబట్టి ఫాల్ని మనము నెక్స్ట్ ఇయర్ మాత్రం డెఫినెట్గా కమింగ్ డేస్ మార్కెట్ వచ్చి బాగానే ఉంటుంది. ఓకే. ఓకే సార్. సార్ ఏంటి 2025లో బ్యాంకింగ్ కానీ, ఆటోమొబైల్ కానీ, ఐటీ రంగం కానీ, ఈ 3 ఏ రకంగా ఉండే అవకాశం ఉందంటారు? సార్ ఐటీ వచ్చి అట్ ప్రజెంట్ బుల్లోనే ఉంది సార్. ఓకే. మార్కెట్ కొద్దిగా పీక్లోనే వెళ్తుంది. నెక్స్ట్ ఇయర్ ఏదైనా సరే మార్కెట్ వచ్చి ఓవరాల్గా బాగుంటుంది. ఓవరాల్గా అన్ని సెక్టర్స్ కూడా ఓకే బాగుండడానికి అవకాశం ఉంది. ఓకే. అండ్ ఇన్వెస్టర్స్కి మీరు ఇచ్చేటటువంటి సూచనలు ఏంటి సార్? అంటే ఎట్ ప్రెజెంట్ ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళకి కావచ్చు, కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళకి కావచ్చు, కొత్త ఏడాది రాబోతుంది కాబట్టి ఇప్పటి నుంచి ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళకైనా, చేయాలనుకుంటున్న వాళ్ళకైనా మీరు ఇచ్చేటటువంటి సలహాలు, సూచనలు ఏంటి సార్? ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి నేనేం చెప్తానంటే, మీ పెట్టుబడిని ఫస్ట్ మనము ఒక 50-50%గా మనం డివైడ్ చేసుకోవాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర 10 లక్షలు ఉంది. స్టాక్ మార్కెట్లో ఇప్పుడు కొత్తగా ఎంటర్ అవుతున్నారు. ఎంటర్ అయిన తర్వాత మీరు మీ డబ్బుల్ని ఫుల్గా కంప్లీట్గా ఇన్వెస్ట్ చేయకూడదు. ఓకే. అంచెల వారీగా ఇన్వెస్ట్ చేయాలి. మార్కెట్ ఇప్పుడు క్రాష్ వచ్చింది, ఈ క్రాష్లో ఒక 30% ఇన్వెస్ట్ చేయాలి. మళ్ళీ ఇంకేదైనా ఒక క్రాష్ వస్తుందా, అక్కడ ఇన్వెస్ట్ చేయాలి. ఓకే. మీ పూర్తి డబ్బులు ఒకే పాయింట్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు మళ్ళీ ఒక ఫాల్ వస్తే అక్కడ మనము ఈ స్టాక్స్ని కొనాలంటే కొనలేం. ఓకే. కాబట్టి ఎప్పుడు మన దగ్గర ఒక సర్ప్లస్ ఫండ్ అనేది మన చేతిలో ఉండాలి. ఇంకోటి కొత్తగా వచ్చేవాళ్ళు చాలా ఇంపార్టెంట్, ఎక్స్పర్ట్స్ని మీరు కనుక్కోవాలి, వాళ్ళ గైడెన్స్ తీసుకోవాలి. వాళ్ళ గైడెన్స్ తీసుకొని ఎక్కడ ఏ స్టాక్ కొనాలి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే డైరెక్ట్గా వచ్చి మీరు ఏ స్టాక్ కొనాలంటే మీకు తెలియదు. కాబట్టి చాలామంది, ఎంతోమంది ఉన్నారు మనలాగా ఎక్స్పర్ట్స్. మీరు కనుక్కొని పర్ఫెక్ట్గా ఎక్కడ కొనాలని తెలిస్తే డెఫినెట్గా మంచి యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ గురుప్రసాద్ గారు, మీరు ఆల్రెడీ చెప్పారు టెక్నాలజీ రంగం ఇప్పుడు బాగుంది, భవిష్యత్తు కూడా బాగుంటుందని. దాంట్లోనే స్పెసిఫిక్గా ఏఐ గురించి తీసుకుంటే ఏఐ మీద పెట్టుబడులు పెడితే ఏ రకంగా ఉంటుంది, అట్ ప్రెజెంట్ ఏ రకంగా ఉంది, ఏమైనా ఏఐ పెట్టుబడులు పెట్టడానికి సంబంధించి మీరు ఏమైనా కొంత సూచనలు కానీ, హెచ్చరికలు కానీ ఏమైనా చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా సార్. ఓకే. అసలు నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ అన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, మెషిన్ లెర్నింగు అన్నీ ఇక, ఎందుకంటే ఇక నెక్స్ట్ ఇయర్ అన్ని అప్గ్రేడ్ వెళ్ళిపోతూనే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ డ్రోన్ స్టాక్స్, తర్వాత ఏఐకి సంబంధించిన స్టాక్స్ కొన్ని ఉన్నాయి. ఆ సెక్టర్ స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు, తప్పులేదు. బట్ అది వచ్చి ఒక లాంగ్ టర్మ్గా ఉండాలి. ఓకే. ఒక షార్ట్ టర్మ్గా ఉండకూడదు అది. అండ్ ఫ్యూచర్లో రాబోయే రోజుల్లో పెట్టుబడిదారులు ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అంశాలు ఏమున్నాయంటారు? ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేయాల్సింది మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకోవాలి. ఓకే. ఫస్ట్ పాయింట్. ఎందుకంటే ఆ ఒడిదుడుకులు ఇక్కడ తట్టుకోలేని వాళ్ళకి ఇక్కడ స్థానం లేదు. ఇక్కడ ఫస్ట్ మనకి మార్కెట్ ఆ ఒడిదుడుకులు తట్టుకొని ఆ ప్రైస్ యాక్షన్, 1000 రూపాయలు వీళ్ళు కొన్న ఒక స్టాక్ని 800 వాళ్ళు చూస్తారు. అప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే ఆడ అమ్మేసి వెళ్ళిపోతారు. అయితే అలా చేయకూడదు. ఓకే. ఆ డౌన్లో ఎక్కడ కొనాలని ఎక్స్పర్ట్స్ని కనుక్కొని అక్కడ మళ్ళీ యావరేజ్ చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి ప్రయాణం స్టార్ట్ చేయాలి. ఓకే. చాలామంది చేసే తప్పులు ఏంటంటే, ఒక స్టాక్ కొన్న తర్వాత వాళ్ళకి ఒక 10-20% దిగితేనే భయపడిపోతారు. అలాంటి వాళ్ళు అసలు ఈ మార్కెట్కి పనికిరారు. కంప్లీట్గా ఈ మార్కెట్లో ఒక ప్లానింగు, పేషెన్సు ఇవన్నీ ఉంటే ఇక్కడ సక్సెస్. ఎందుకంటే స్టాక్ మార్కెటే అండి డబ్బులు సంపాదించాలి అని పర్ఫెక్ట్ బిజినెస్ అంటే, నన్ను అడిగితే నా ఎక్స్పీరియన్స్లో, నా 25 years ఎక్స్పీరియన్స్లో చెప్తాను. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. ఎందుకంటే నేను స్టాక్ మార్కెట్లోనే గత 25 సంవత్సరాల నుంచి నా అనుభవం. కాబట్టి ఎన్నో ఒడిదుడుకులు చూసాము. ఇలాంటి న్యూసెస్ వస్తాయి పోతాయి. న్యూస్ వస్తే ఎంతసేపు అండి, ఒక హాఫ్ అన్ అవర్, ఆ 1 hour ఉంటుంది ఏది ఆ వేడి. ఆ తర్వాత ఇంకొక న్యూస్ వస్తుంది కదా. కాబట్టి ఎప్పుడు న్యూస్ గురించి మనం ఆలోచించకూడదు, మన పని మనం చేయాలి. ఓకే, రైట్. అంటే ఈ మధ్య మీరు టెలిగ్రామ్ ఛానల్లో నిఫ్టీ డౌన్ ఫాల్ గురించి కూడా చెప్పారు. దాన్ని రీచ్ అయినటువంటి సిచ్యువేషన్, నెక్స్ట్ మూవ్ ఏంటి సార్ మీద? అసలు పర్ఫెక్ట్గా అడిగారు. అక్టోబర్ 8వ తారీఖున మన టెలిగ్రామ్ ఛానల్లో, గురుప్రసాద్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో చాలా స్పష్టంగా చెప్పాను.
24,670 బ్రేక్ అయితే మార్కెట్ వచ్చి 23,250 కరెక్ట్గా ఎగ్జాక్ట్గా లో వచ్చి ఈ మంత్ లో వచ్చి 23,261, 10 పాయింట్లు తక్కువ. అక్కడి నుంచే మార్కెట్ ఇప్పుడు టర్న్ అయింది. ఓకే, అదే చెప్తున్నాను, మళ్ళీ ఇప్పుడు ఈ బుల్ వచ్చి డిసెంబర్ 20 దాకా ఉంటుంది. ఓకే, భయపడాల్సిన పని లేదు. సో డిసెంబర్ 20 వరకు కూడా ఇన్వెస్టర్లు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఏదైనా మార్కెట్ కరెక్షన్ అయినా మళ్ళీ పైకి వెళ్తుంది. ఓకే, పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, పైకి వెళ్ళే 20 వరకు కూడా. రైట్. అండ్ స్టాక్ మార్కెట్ ఈ బిజినెస్ని కొంతమంది పార్ట్ టైమ్గా చేయాలని అనుకుంటూ ఉంటారు. చేయొచ్చు అంటారా? అసలు పార్ట్ టైమ్గా ఎంచుకోవచ్చా? మొత్తం 100% చేయొచ్చు. ఓకే, పార్ట్ టైమే చెయ్యాలి. ఓకే, ఫుల్ టైం చేయకూడదు. ఎందుకంటే ఫుల్ టైం వచ్చి ఒక్కొక్కరికి ఒక ప్రొఫెషన్ ఉంటుంది. ఒక డాక్టర్ అంటే ఒక డాక్టర్, ఒక అడ్వకేట్ అంటే అడ్వకేట్, ఎవరైనా సరే వాళ్ళ ప్రొఫెషన్ వాళ్ళకు ఉంటుంది. అయితే స్టాక్ మార్కెట్ మాత్రం ఖచ్చితంగా మనము ఒక పార్ట్ టైం తీసుకొని, ఫస్ట్ పార్ట్ టైం అనే దానికంటే అదొక ప్యాసివ్ ఇన్కమ్గా తీసుకోండి. లైఫ్ లాంగ్ ఒక ప్యాసివ్ ఇన్కమ్ కావాలి. ఓకే, జీవితం. ఈరోజు చూడండి, మన అకాడమీలో దాదాపు మనము ఆల్మోస్ట్ 500 స్టూడెంట్స్ దాకా మనం ట్రైన్ చేస్తున్నాం. ఓకే, వాళ్ళందరూ ఒక ప్యాసివ్ ఇన్కమ్ కోసమే వచ్చారు, ఈరోజు సక్సెస్ అయ్యారు. దేనివల్ల అంటే మనం వాళ్ళకి పర్ఫెక్ట్గా ఎక్కడ కొనాలి అనే ఒక స్టాక్ని మనం ట్రైనింగ్ ఇచ్చున్నాము, భయపడకుండా ట్రేడ్ చేస్తున్నారు. అది ఇంకా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో రెగ్యులర్ ప్రాఫిట్ చేయగలమంటారా గురుప్రసాద్ గారు? అలా రెగ్యులర్గా ఎవరైనా ప్రాఫిట్ చేస్తున్నారంటే నమ్మకూడదు. ఓకే, ఫేక్ సార్. ఈవెన్ దో మై సెల్ఫ్ ఐ విల్ గెట్ లాస్, ఓకే, బట్ ఆ లాస్ ప్రాఫిట్ రెండు కంబైన్ చేసి అట్ ద ఎండ్ మనం ప్రాఫిట్లో ఉన్నామా, అదే ఇంపార్టెన్స్. ఓకే, ఎందుకంటే ఏ బిజినెస్ కూడా కంటిన్యూస్ ప్రాఫిట్ అనేది ఉండదు. అలా ఎవరన్నా చెప్తే అక్కడ ఏదో సంథింగ్ జరుగుతుంది, లేదు. అది దీంతోపాటు హై రిటర్న్స్ ఇస్తామంటూ కూడా చాలామంది చెప్తూ ఉంటారు కదా, మరి వీటిని నమ్మచ్చు అంటారా? ఇప్పుడే చెప్పాను కదా సార్. ఓకే, 100% ప్రాఫిట్ ఇస్తానన్నా నమ్మకూడదు, హై రిటర్న్స్ ఇస్తానన్నా నమ్మకూడదు. ఇవన్నీ అదే సార్, మనిషి యొక్క ఏం చెప్తున్నానంటే ఆశని వాళ్ళని వచ్చి వీళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఫస్ట్ ఒక 3 months ఇస్తారు సార్, తర్వాత ఇప్పుడు మొన్న కూడా హైదరాబాద్లో జరిగింది కదా, ఏదో ఒక 700 crores స్కామ్ ఏదో జరిగింది. కాబట్టి ఇలాంటివి జరుగుతున్నాయి. అయినా ఇచ్చేవాళ్ళు ఇస్తూనే ఉన్నారు, మోసం చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు, మోసపోయే వాళ్ళు కూడా అలానే కంటిన్యూ అవుతున్నటువంటి సిచ్యువేషన్. సార్ ఇక్కడ తప్పు ఎవరిది? మోసపోయేవాళ్ళు. మనం ఆశపడ్డాం. మనకి రావాల్సిన దానికంటే మనం ఎక్కువ ఆశపడతాం. 20% ఎలా ఇస్తారు సార్? ఎవరు ఇస్తారు చెప్పండి? అంతే కదా. యా, అండ్ మీ అకాడమీ వర్క్షాప్ గురించి ఏం చెప్తారు మాకు? సార్ ఇప్పుడు మన అకాడమీలో జరిపేది 27వ వర్క్షాప్ సార్. ఆల్రెడీ 26 వర్క్షాప్ కంప్లీట్ చేశాను. 26? అవును, 26 వర్క్షాప్ కంప్లీట్ చేశాను. ఓకే, ఇప్పుడు 27th హైదరాబాద్లో, January 25th and 26th 2 days వర్క్షాప్ ఉంది. ఇది వచ్చి ఒక ఎలా చెప్పాలంటే ఓన్లీ ప్యాషన్, పట్టుదల కలిగిన వాళ్ళకి మాత్రమే అండి. ఓకే, ఎందుకంటే ఆ 2 days వచ్చి మనం ట్రైన్ చేసిన స్టూడెంట్స్ అందరికీ మనం ఒక బెనిఫిట్స్ ఇచ్చున్నాం. బెనిఫిట్స్ అంటే ఇంతవరకు స్టాక్ మార్కెట్లో ఏ అనలిస్ట్ కూడా బెనిఫిట్స్ ఇవ్వలేదు, అది నేను ఇచ్చున్నాను. ఓకే, సపోర్ట్ వచ్చి లైఫ్ టైం ఇచ్చున్నాను. అంటే లైఫ్ టైం సపోర్ట్ అంటే మీరు అనొచ్చు, ఈ 2 స్ట్రాటజీస్లో వాళ్ళకి ఎప్పుడు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా వాళ్ళు విత్ ప్రియర్ అపాయింట్మెంట్ తీసుకొని ఎవ్రీ సాటర్డే వచ్చి డౌట్ సెషన్ ఉంటుంది, ఆన్లైన్లో డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. అయితే బట్ ఈ లైఫ్ టైం సపోర్ట్ అనేది నా సిచ్యువేషన్ అని బాగున్నంత వరకు, ఎందుకంటే పాస్ట్ 25 years నేను ఇదే ఫీల్డ్లోనే ఉన్నాను, ఇంకా నెక్స్ట్ ఇదే కదా. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకొకటి వచ్చి ఫ్రమ్ ఫస్ట్ బ్యాచ్ నుంచి 26th బ్యాచ్ వరకు వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉంది. అంటే ఇంతవరకు స్టాక్ మార్కెట్లో ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి మనకి సంబంధం ఉండదు. వన్స్ ఒక ట్రైనింగ్ ఇచ్చేసాం అయిపోయింది. బట్ మనది అలా కాదు, ప్రతి బ్యాచ్ వాళ్ళని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసాం. ఓవరాల్గా ఎంతమందికి ఇప్పటివరకు మీరు ట్రైనింగ్ ఇచ్చారు గురుప్రసాద్? దాదాపు ఒక 500 members. ఆ వాట్సాప్ గ్రూప్లో 350 members ఉంటారు. ఓకే, ఆల్రెడీ 350 members మీకు ఇంకా రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉన్నారు? నా అండర్లోనే ఉంటారు వాళ్ళు. మనం వాళ్ళందరినీ నేను కలిపాను కదా, ఎందుకంటే మామూలుగా ట్రైనింగ్ ఇచ్చేసి వదిలేస్తాను. బట్ గత 4 సంవత్సరాల నుంచి నా సూపర్వైజేషన్లోనే ఉన్నారు వాళ్ళు, ట్రేడింగ్ చేస్తున్నారు.
ఆ 350 మెంబర్స్ సక్సెస్ఫుల్ ట్రేడర్స్. ఓకే, సక్సెస్ చేయించున్నాను. గ్రేట్. ఎందుకంటే అది ఒక పెద్ద అచీవ్మెంట్ అది. సో అందరూ కూడా ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అంతా సక్సెస్ఫుల్గా నడుస్తుంది మీ స్టూడెంట్స్ అందరిది కూడా. మెయిన్ వచ్చి ప్రాబ్లం రెండే అండి. బయట వాళ్ళు భయపడి ట్రేడింగ్ చేస్తూ ఉంటారు, మన స్టూడెంట్స్ ధైర్యంగా చేస్తారు. ఇంట్రెస్ట్ పెట్టే చేస్తారు. ఇంట్రెస్ట్ కాదు, ఓకే, అసలు భయం అనేది లేదు, అంతే. అండ్ మనం చూసుకుంటే వివిధ దేశాల ఆర్థిక సిచ్యువేషన్స్ కొన్ని అండ్ ఈ ఫెడ్ రేట్లన్నీ కూడా పెంచుతూ ఉండడం, తగ్గిస్తూ ఉండడం, ఈ ఆర్థిక విధానాలు ఏ రకమైనటువంటి ప్రభావం చూపిస్తూ ఉంటాయంటారు? వాటికి సంబంధించి కూడా కొంత భయపడుతూ ఉంటారు కదా ఇన్వెస్టర్లు. డెఫినెట్గా అండి. అంటే రీసెంట్గా ఈ మధ్య ఫెడ్ కూడా ఇంట్రెస్ట్ రేట్ ఆల్రెడీ కొద్దిగా తగ్గించింది. నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ కూడా తగ్గిస్తా అని చెప్తుంది. మార్కెట్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా మన ఇండియన్ మార్కెట్స్ కూడా నెక్స్ట్ ఇయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది తగ్గుతుంది. అది మన మార్కెట్కి ఒక ప్లస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కమింగ్ బుల్ మార్కెట్కి అది ఒక పెద్ద ప్లస్ అవ్వబోతుంది. మార్కెట్ వచ్చి మళ్ళీ యథాతథంగా ఒక పెద్ద ర్యాలీ నెక్స్ట్ ఇయర్ ఆ తర్వాత మనం చూడబోతున్నాం. అది. అండ్ మీరు ఇన్ని స్టాక్స్ ఎలా ఇవ్వగలుగుతున్నారు ఇన్వెస్టర్స్కి గురుప్రసాద్ గారు? అదే నా ఎక్స్పీరియన్స్. ఓకే, ఎందుకంటే వీక్లీ ఒక 2 days మన జీ తెలుగు న్యూస్ ప్రేక్షకుల కోసమే మనము నెక్స్ట్ వీక్ ఏ స్టాక్స్ ఇవ్వాలి అని వర్కౌట్ చేసి పర్ఫెక్ట్గా ఏ స్టాక్ ఎక్కడ కొనాలి అనేది క్లియర్గా చేసి, డౌన్ మార్కెట్లో ఎక్కడ కొనాలి, అప్ సైడ్లో ఎలా చేయాలి, అప్ సైడ్లో అయితే 60 days 40 days 120 days టార్గెట్స్ ఇస్తాను, డౌన్ సైడ్లో అయితే ఎక్కడెక్కడ కొనాలి అని కూడా ఇప్పుడు మనం కొత్తగా చెప్తున్నాము. కాబట్టి ఇవన్నీ నా 25 years ఎక్స్పీరియన్స్, అది వచ్చి మనం ఒక ప్యాషన్గా మన జీ తెలుగు న్యూస్ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా ఎవ్రీ వీక్ మనం ఇస్తున్నాం. అది. అండ్ చైనా ఎకానమీ కొంత స్లో డౌన్ అయినట్టు కనిపిస్తుంది కదా, దీని ఇంపాక్ట్ ఏమైనా వరల్డ్ వైడ్గా ఏమైనా ఉండే అవకాశం ఉందంటారా? మన వరకు మనది ఎమర్జింగ్ మార్కెట్, మనకి ఎటువంటి ప్రాబ్లం లేదండి. ఓకే, ఎందుకంటే మందొచ్చి డెవలపింగ్ కంట్రీ, వాళ్ళ టెక్నాలజీ వాళ్ళు ఆల్రెడీ డెవలప్ అయింది, మంది ఇంకా అప్గ్రేడ్ వెళ్తూనే ఉంది. కాబట్టి మన చాలా పొటెన్షియల్ ఉంది. కాబట్టి మనం అలాంటి ఆలోచన లేదు, అలాంటి భయం లేదు. అలాంటి న్యూస్ ఏదైనా వచ్చినా కూడా 1 or 2 days ఓకే మళ్ళీ దాన్ని ఓవర్కమ్ చేసి వెళ్ళిపోవడమే, అంతే. సో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ మీద మీ అంచనాలు ఏంటి? వచ్చే ఏడాది కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? అది కూడా కొంత ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది కదా. అండ్ ఈ వార్స్ వల్ల కూడా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. సో ఈ అబ్జర్వేషన్ ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే అది మెయిన్ క్రూడ్ ఆయిల్ వచ్చి ఇంటర్నేషనల్, ఇలాంటి వార్స్ అలా వచ్చినప్పుడు క్రూడ్ ఆయిల్ రేట్ పెరిగినప్పుడు మనకి ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇప్పుడు అట్ ప్రజెంట్ ఏం ప్రాబ్లం లేదు మనకి, క్రూడ్ ఆయిల్ గురించి ఏం మనం దాని గురించి బాధపడాల్సిన పని లేదు. అది యాజ్ యూజువల్ నార్మల్ రేట్లోనే ఉంది. ఓకే. అండ్ ఈ మధ్య ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి యాక్షన్స్ ఏంటంటారు? ఇన్వెస్ట్మెంట్ గ్రోత్ పెంచడానికి వాటి ఇంపాక్ట్ ఏమైనా ఉందంటారా? డెఫినెట్గా అండి. మన ఇది 3rd term మనం మోడీ గారి గవర్నమెంట్, వాళ్ళ పాలసీస్ ఏం మారలేదు కాబట్టి స్టాక్ మార్కెట్ ఈరోజు బ్రహ్మాండంగా పర్ఫామ్ చేస్తుంది. ఓకే, అసలు ఇంతవరకు ఎన్నడూ లేదు ఇలాంటి ఒక గత ఇది 3rd time కదా వాళ్ళు చేసేది. ఎందుకంటే ఇన్వెస్టర్స్కి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే కాన్ఫిడెన్స్. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిందంటే వాళ్ళు కొత్త పాలసీస్ వేస్తారు, కాబట్టి వీళ్ళు ఉండే పాలసీస్ని ఇంకా డెవలప్ చేస్తున్నారు. కాబట్టి స్టాక్ మార్కెట్కి పాజిటివ్ అండి, ఫుల్ పాజిటివ్. ఓకే. అండ్ గవర్నమెంట్ తీసుకుంటున్నటువంటి ఆర్థిక విధానాలు కావచ్చు, ముఖ్యంగా మేక్ ఇన్ ఇండియా మీరు ఇందాక ప్రస్తావించినట్టు మోదీ గారు వచ్చిన తర్వాత దాన్ని ఒక స్పెసిఫిక్గా ఆయన తీసుకున్నారు, ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఛాలెంజింగ్గా తీసుకుని ముందుకు తీసుకెళ్తున్నారు. దాని ఇంపాక్ట్ ఎలా ఉందంటారు? మేక్ ఇన్ ఇండియా ఇంపాక్ట్ బాగుందండి. ఓకే, స్టాక్ మార్కెట్కి పాజిటివ్, చాలా మన స్టాక్ మార్కెట్ ఎందుకంటే మన పొలిటికల్ గురించి కాదు, ఓన్లీ స్టాక్ మార్కెట్కి ఇట్స్ టోటలీ పాజిటివ్. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు చూడండి ఇన్వెస్ట్మెంట్స్, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా నెక్స్ట్ ఇయర్ ఇంకా ఇప్పుడు సెల్లింగ్ జరిగింది కదా, దానికి 3 రెట్లు బయింగ్ జరగబోతుంది. ఓకే, నెక్స్ట్ కమింగ్ క్వార్టర్స్లో ఎంత సెల్లింగ్ జరిగిందో దానికి 3 రెట్లు బయింగ్ డెఫినెట్గా జరగబోతుంది. ఓ నైస్, మీరు చూడబోతున్నారు. చాలా పాజిటివ్ వైపు ఖచ్చితంగా కూడా ఇది 100%. అండ్ బ్యాంకింగ్ విషయంకి మనం చూసుకుంటే గురుప్రసాద్ గారు, ఎన్పిఏ సమస్య నుంచి కొంత ఈ బ్యాంకింగ్ రంగం బయటపడడానికి 2025లో ఏ రకంగా ఎలాంటి మార్పులు రావచ్చు అనుకుంటున్నారు?
ఇప్పటికే ఆల్మోస్ట్ చాలా అరెస్ట్ అయిపోయిందండి. ఓకే. ఎందుకంటే డిజిటల్ వచ్చేసింది, ఎక్కడ ఏం పెద్దగా ఫ్రాడ్స్ ఏం జరగట్లేదు, ఏదో ఎక్కడో ఆచితూచి ఇప్పుడు అన్ని పర్ఫెక్ట్గా వాళ్ళ ప్రొఫైల్ చూసే లోన్స్ అన్ని కూడా ఇస్తున్నారు. ఎప్పటికప్పుడు బ్యాంక్స్ వచ్చి ఎన్పిఎస్ తగ్గించాలనే చూస్తారు. ఇంకా ఫ్యూచర్లో వచ్చి తగ్గడానికి అవకాశం ఉంది. ఓకే. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు చాలా పకడ్బందీ అయిపోయింది. ఇప్పుడు ఒకరికి లోన్ ఇవ్వాలంటే ఇమీడియట్గా జస్ట్ వాళ్ళు పేపర్స్ కూడా ఇవ్వాల్సిన పని లేదు. వాళ్ళ ప్రొఫైల్ ఆటోమేటిక్గా అన్ని గవర్నమెంట్ దగ్గర ఉంది, నీకు ఇంత లోన్ అని చెప్పి వాళ్ళే అప్రూవ్ చేసేస్తున్నారు. లేదంటే లేదు, అంతే. కాబట్టి ఇప్పుడు చాలా బాగుంది, సిస్టమ్ బాగుందండి. బ్యాంకింగ్ సిస్టమ్ ఇస్ వెరీ గుడ్. నైస్. అండ్ మన ఇండియన్ మార్కెట్లోనే ఐపీఓల మీద పెట్టుబడిదారులు ఇన్వెస్టర్ల యొక్క రెస్పాన్స్ ఏ రకంగా ఉందంటారు? అలాగే నెక్స్ట్ రాబోయే సెక్టర్లో కూడా ఐపీఓల మీద మీ అభిప్రాయం? ఐపీఓకి ఎప్పుడు మౌస్ తగ్గదండి. ఓకే. ఎందుకంటే ఐపీఓ కొత్త మంచి కంపెనీస్ వస్తూనే ఉన్నాయి. ఇంకా రావాల్సింది దాదాపు ఒక 300 కంపెనీస్ దాకా ఉన్నాయి, నెక్స్ట్ రాబోతున్నాయి. కాబట్టి మంచి కంపెనీస్లో మనం పెట్టుకుంటే డెఫినెట్గా ఐపీఓస్కి ఎప్పుడు ఎందుకంటే మన వాళ్ళ దగ్గర చాలా పుష్కలంగా డబ్బులు ఉన్నాయి, అందరి దగ్గర ఏం దాని గురించి బాధ లేదు. చూడండి, వరల్డ్లోనే ఇండియాలోనే గోల్డ్ వచ్చి ఎక్కువ ఉందంట. అవును, ఇది మన ఇండియన్స్ దగ్గర. కాబట్టి గవర్నమెంట్ దగ్గర కంటే కూడా ఇండియన్స్ దగ్గర ఎక్కువ ఉంది. కాబట్టి డబ్బులు కూడా బాగా పుష్కలంగా ఉంది. ఐపీఓకి ఉంటుందండి, వాళ్ళు ఎక్కడి నుంచైనా తీసుకొచ్చేస్తారు, ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ మన ఇండియన్ రూపీ కావచ్చు, డాలర్ కావచ్చు, వీటి విషయం ఏంటి? ఈ రూపీ కొంచెమైనా స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఏదైనా ఉందా? అండ్ డాలర్ వీక్నెస్ సిచ్యువేషన్ ఏంటంటే? అది టోటల్గా వచ్చి మన ఐటీ సార్. ఎంతంటే మన సాఫ్ట్వేర్స్ ఐటీ బేస్ చేసే మన ఫారిన్ ట్రాన్సాక్షన్స్ వాటిని బేస్ చేసే డాలర్ పెరుగుతూనే ఉంది. ఓకే. అది ఎందుకంటే అది ఒక ఫైటింగ్ జరుగుతుంది, మన డాలర్కి రూపీకి ఫైటింగ్ జరుగుతూనే ఉంది. నేను నార్మల్గా ఈ 25 years ముందు యూఎస్ డాలర్ ఎంత ఉండింది? 20 రూపాయలు ఉంది, 18 రూపాయలు. ఇప్పుడు ఎంత ఉంది? 85 రూపీస్. అంటే ఎన్ని ఫైటింగ్ జరిగి ఎలా పెరిగింది? ఇలాగే జరుగుతుంది, డాలర్ రేట్లు పెరుగుతూనే ఉంటుంది, ఇన్వెస్ట్ చేసే వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఇండియన్ రూపీ ఏమైనా స్ట్రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఏం లేవంటారా? స్ట్రాంగ్ అవుతుంది, మళ్ళీ వీక్ అవుతుంది. ఏదైనా మళ్ళీ డాలర్ రేట్లు పెరిగిపోతున్నాయి కదా. అవును. ఓకే. ఒక ఫైటింగ్ జరిగినా మళ్ళీ వాళ్ళే విన్ అవుతున్నారు. కొంచెం ఇండియన్ రూపీ స్ట్రాంగ్ అయినా కూడా మళ్ళీ తర్వాత కొంత డౌన్ అవుతున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తాం. మళ్ళీ ఆటోమేటిక్గా మనం ఒక 2 years తర్వాత 3 years తర్వాత చేసామంటే డాలర్ అప్పుడు 100 రూపీస్ ఉంటుంది. అండ్ గ్రీన్ ఎనర్జీ గురించి ఏం చెప్తారు? గ్రీన్ ఎనర్జీలో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారు? దాని మీద ఇప్పుడు వచ్చి బాగుందండి. అంటే పవర్ సెక్టర్స్ అన్నీ ఇప్పుడు సోలార్, ఇప్పుడు రెన్యూవబుల్స్ ఎనర్జీ అన్నీ ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే గ్రోయింగ్ కదా, వాస్ట్గా గ్రో అవుతుంది. కాబట్టి ఇప్పుడు పవర్ సెక్టర్స్ ఇవన్నీ నెక్స్ట్ కమింగ్ ఇయర్స్కి అంతా మంచి ఫ్యూచర్ ఉంది. ఓకే. ఇంకా కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి మీరు కొన్ని కీలకమైనటువంటి సూచనలు ఇచ్చారు. అండ్ మీ అకాడమీలో జాయిన్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకి మీరు ఇచ్చేటటువంటి సూచన ఏంటి? లేదండి, నేను ఎవరిని రమ్మని చెప్పనండి. నా గురించి తెలుసు. జనరల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు రావచ్చు. ఓన్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్ విత్ ప్యాషన్. రియల్గా స్టాక్ మార్కెట్లో నేను ఒక ప్యాసివ్ ఇన్కమ్ లైఫ్ లాంగ్ సంపాదించుకోవాలి అనుకునే వాళ్ళు రావచ్చు. ఇంకొకటి, నేను నా దగ్గరే రమ్మని నేను అనట్లేదు. ఇంకా చాలామంది అనలిస్టులు ఉన్నారు, మీరు అందరి దగ్గర కూడా నేర్చుకోండి. ఫైనల్గా నన్ను ఎన్నుకోండి, అందులో నన్ను కూడా ఒకరిని ఎన్నుకోండి, అంతే. అండ్ ఫైనల్గా ఒక్క మాట ఇన్వెస్టర్లకి ఏం చెప్తారు గురుప్రసాద్ గారు? ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళకి మీరు ఆల్రెడీ ఇందాక నుంచి మొత్తం ఓవరాల్గా ఫ్యూచర్ ఒకటే చెప్తున్నాను సార్, భయపడొద్దు అని చెప్తాను. ఏం భయపడబాకండి. ఇండియన్ మార్కెట్ కమింగ్ డేస్ బాగుంటుంది. ఫర్దర్ టార్గెట్స్ కూడా ఇదే జీలో మళ్ళీ నేను నెక్స్ట్ ఇయర్ నిఫ్టీ ఫర్దర్గా ఏ టార్గెట్స్ వెళ్ళబోతుందని చాలా స్పష్టంగా చెప్తాను. రైట్, జనవరిలో డెఫినెట్గా కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ గురుప్రసాద్ గారు. చాలా విలువైనటువంటి సూచనలన్నీ కూడా మీరు మాకు అందించినందుకు. ఓవరాల్గా చూసారుగా గురుప్రసాద్ గారు చెప్తున్నటువంటి అంశాలు. భవిష్యత్ అంతా కూడా చాలా ఆశాజనకంగా ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. December 20 వరకు కూడా ఎవరూ భయపడాల్సిన అవసరం లేదంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. అలాగే కమింగ్ 2025 కూడా ఒక పాజిటివ్ వైబ్తోనే ఉంటుంది అంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఇది వాటి స్పెషల్ ప్రోగ్రామ్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. నమస్తే.